సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మహాశివరాత్రి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక చర్యలు తీసుకోండి, మున్సిపల్ అధికారులను కోరిన బీజేపీ నాయకులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. కౌంటింగ్ పూర్తి కాకుండానే కౌంటింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి వెళ్లడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రోద్బలంతో వార్డు నంబర్ 9 ఫలితాలను అధికారులు వెంటనే విడుదల చేయలేదని, ఫలితాలు తారుమారు చేసే విధంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పట్లోల నరసింహులు, తాండూరు పట్టణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్కుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రంలోకి అక్రమంగా ఎమ్మెల్యే ప్రవేశించడమే కాకుండా దౌర్జన్యంగా ప్రవర్తించడం పద్ధతి కాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆ సమయంలో వారిని అడ్డుకోకపోతే ఫలితాలు తారుమారు చేసేవారని ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. మంచి విజయం సాధించింది. 12 వార్డులు గెలిచినాం. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా 5-6 వార్డులు కేవలం 30-35 ఓట్లతో మేము ఓటమి చెందినాం. అయినప్పటికీ కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా ఈరోజు రాష్ట్రంలో ఎట్లయితే ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నామో, తాండూరు మున్సిపాలిటీలో కూడా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద గట్టిగా కొట్లాడతాం. ప్రజలు మా మీద పెట్టిన నమ్మకానికి, భరోసాకి 100% న్యాయం చేస్తాం అని తెలియజేస్తున్నాం. ఇంకా రెండో విషయం, ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో కానీ ఇక్కడ తాండూరులో కానీ ఆ కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు, ఈ బీటీ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ మధ్య పోరు నడుస్తూ ఉన్నది. ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోనికే ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ బూతులు మాట్లాడడానికి వాళ్ళ బూతుపిత రేవంత్ రెడ్డి గారి ఆశీర్వచనాలు, రేవంత్ రెడ్డి గారి స్ఫూర్తి వాళ్ళకి పుష్కలంగా ఉన్నాయి. ఆయన చెప్పిండు ముఖ్యమంత్రి అనే మాటకు సోయి కూడా మర్చిపోయి సిగ్గు లేకుండా బట్టలు ఊడదీసి కొడితే ఇందిరామరాజన్ గొప్పతనం తెలుస్తుందని అట్లాగే జరిగింది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా. మీరు చూడండి, వికారాబాద్ జిల్లాలోనే మన జిల్లాలోనే చూడండి మీరు. అటు వికారాబాద్లో స్పీకరు తను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి గడ్డం ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వాళ్ళని నామినేషన్ టైంలోనే వాళ్ళని ఎత్తుకపోయి విద్రాయించడం దగ్గర నుంచి గెలిచిన వాళ్ళని కూడా ఎత్తుకపోయి పోలీసుల సహాయంతో పోలీసు వ్యానులలో కూర్చోబెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎత్తుకొని పోయిండు గడ్డం ప్రసాద్. అయినా కూడా ఈరోజు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా క్లోజ్ ఫైట్ వచ్చింది. పరిగిలో కూడా రామ్మోహన్ రెడ్డి గారు నిన్న అది అక్కడ హంగ్ వచ్చింది. బీఆర్ఎస్ గెలిచిన అభ్యర్థిని కిడ్నాప్ చేయించిండు రామ్మోహన్ రెడ్డి. ప్రతి చోట ఇదే జరుగుతూ ఉన్నది. మనం చూసినాం ఇక్కడ తాండూరులో కూడా ఎన్నికలకు ముందే మా అభ్యర్థిని ఎత్తుకపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి, భయపెట్టి, పైసలు ఇచ్చి, ప్రలోభ పెట్టి అన్నీ చేస్తే కూడా మా అభ్యర్థి మా దగ్గరికి వచ్చి పోటీ చేసింది. మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారన్న అసహనంలో చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు రాజన్న చెప్పినట్టుగా, నరసింహన్న చెప్పినట్టుగా మొత్తం ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్నా, తాండూరులో చూసుకున్నా మీకు మాకు కేవలం 1% ఓట్ డిఫరెన్స్ ఉంది. దానికే మీరు ఎగిరెగిరి పడుతున్నారు. ఇక మీ చరిత్ర చెప్తా, గత చరిత్ర చెప్తా. మీది అప్పుడు 2020లో నిన్న ఏదైతే జరిగిందో పోలింగ్ స్టేషన్ కౌంటింగ్ స్టేషన్ దగ్గర దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి వారు ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి నిన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అట్టి విషయాన్ని ఇంకా 5 కౌంటింగ్ స్టేషన్ దగ్గర 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 5 కౌంటిం
కౌన్సిలర్ల కౌంటింగ్ జరుగుతూ ఉంటే మరి ఎమ్మెల్యే తన అనుచరులతో అందరితో వచ్చి ఆ కౌంటింగ్ స్టేషన్లోకి పోవడం చాలా చట్టవిరుద్ధమైన చర్య. ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి చర్యని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ, మరి ఎమ్మెల్యే గారు ఇట్లా దౌర్జన్యాలకు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యాలకు పాల్పడడం చాలా విడ్డూరంగా ఉంది. మరి 5 ఇంకా ఎన్నికల ప్రక్రియ ఏదైతే జరుగుతుందో, కౌంటింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో ఆ ప్రక్రియల్లో మరి వాళ్ళ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి తమకు అనుకూలంగా ఫలితాలని మార్చుకోవాలని చెప్పేసి ఏదైతే వారు ఆలోచించి కౌంటింగ్ స్టేషన్లో పోవడం చాలా చట్టవిరుద్ధమైన చర్య. ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్పడద్దు. మరి ఇంతకుముందు కూడా గౌరవ మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా నిజాయితీతో ఏదైతే ప్రజలు తీర్పిచ్చిన దానికి శిరసా వహిస్తూ ఆయన ప్రజాస్వామ్యకంగా ఇక్కడ ప్రజలకు ఓ మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ మరి నాయకులు కానీ అందరూ కూడా అప్రజాస్వామికంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్ కన్నా ముందు రోజు ఎమ్మెల్యే కానీ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ వాళ్ళ నాయకులందరూ కూడా ప్రతి వార్డులో తిరగడం ఏదైతే ఉందో ఆ రోజు కంప్లీట్గా నిషిద్ధమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారందరూ కూడా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారికి ఓటు వేసే విధంగా వాళ్ళు చాలా తీవ్రంగా కృషి చేయడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా వీరికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. నాయకులు భారీ మేయాటితో గెలిచి వచ్చిన సంగతి గుర్తుపెట్టుకున్నారు. ఒకరొకరికి 500, 600 మేయాటి వచ్చిన సంగతి కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ఇంకా చాలా మాట్లాడినా విన్నాను. లంగా దొంగ అని మాట్లాడు. నువ్వు జిల్లా అధ్యక్షుని, నువ్వు మాట్లాడే పద్ధతి అది మాకు రావనుకుంటున్నావు. ఆ మాటలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూసుకుంటూ కూర్చుంటారు టీఆర్ఎస్ వాళ్ళు. నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు గుండాయిజం చేయనికి వచ్చిన నీ ఎమ్మెల్యేని నేడ ఈ గుండాయిజంలో తాండులో నడవయి, ఈ రౌడీజంలో తాండులో నడవయి. నువ్వు లోపలికి ఎట్లా పోయినావు ఫస్ట్ నేను జిల్లా ఎస్పీ గారికి, జిల్లా ఎన్నికల అధికారికి మేము కూడా ఫిర్యాదు చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి. ఇన్ బిట్వీన్ కౌంటింగ్లో ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేతో పాటు 25 మందికి ఏ విధంగా పోలీసు వాళ్ళు ఇడిచిండ్రు. మేము అది అడగనికి పోతే నువ్వు ఉల్టా మమ్మల్ని దబాయించుకుంటా పోలీసుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని బెదిరించుకుంటూ ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు నార్కో టెస్ట్ కాదు జెండర్ టెస్ట్కు రండి రేపు బోధము. ఎందుకంటే మీరు ఆడ కాదు మొగాడు కాదు, మీరు ఇటు కాదు అటు కాని వ్యక్తులు. మీరంతా ఎవరు? నీ పక్క కూర్చున్న నిన్న వ్యక్తులంతా ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఏడికెళ్ళి వచ్చిండు? నీ ఎమ్మెల్యే ఏడికెళ్ళి వచ్చిండు? నీతో ఈరోజు గెలిచిన కౌన్సిలర్లు ఏడికెళ్ళి వచ్చిండు? వీళ్ళంతా అదంతా కూడా బీఆర్ఎస్ నాయకులు పైసల కమ్ముడు పోయి అక్కడ పని చేస్తున్న సంగతి మనందరూ కూడా తెలుసు. మరి ముఖ్యంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి నరసింహన్న గారికి డిక్లేర్ చేసినాం. నువ్వు పట్టుబట్టి ఆ వాళ్ళలో 200 ఇళ్ళు ఇస్తా అని ఇంటికి కుక్కరు, ఫ్రిడ్జు, కుట్టు మిషన్లు, సీరలు, మందు అన్నీ వంచి నరసింహన్న మీద నువ్వు పోటీ పెట్టించినావు. ఏమి కాదు, మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం, మా నరసింహన్న కూడా గౌరవిస్తారు. ఇదేం నరసింహన్న కొత్తగా ఏం కాదు, రాజకీయం ముందల ఇంకా ఉంటుంది మీకు ముసళ్ళ పండుగ. మరి ఇప్పుడు మేము 10 ఏళ్ల నుంచి ఈ తాండూరు మున్సిపాలిటీలో మహిళా చైర్మన్ ఉన్నది కాబట్టి ఒకసారి నరసింహన్న చేద్దామనే ఆలోచనతోటి మేమందరం ఈసారి బీసీ జర్నల్ వచ్చింది కాబట్టి మేము బీసీ జర్నల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో నరసింహన్న డిక్లేర్ చేశాం. ఇప్పుడు మీరు ఎవరిని డిక్లేర్ చేస్తారనేది ఒకటి ప్రశ్నగా మారిపోయింది ఈరోజు తాండూరులో. ఈరోజు మిగతా కూడా ఉన్నారు కదా బీసీ క్యాండిడేట్లు. బీసీ జర్నల్లో గెలిచిన మన బంటు వేణు ఉన్నాడు కదా, బంటు వేణుని చేస్తావా? మేము కూడా అంటున్నాం. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ బిడ్డని నువ్వు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి మహిళలంటే అగౌరవం కాదు మాకు. కొంచెం కౌన్సిల్లో కొంచెం సిస్టమేటిక్ ఉంటుంది, కొంచెం అదేవిధంగా కొంచెం పనులు కానీ మగ చైర్మన్ ఉంటే కొంచెం పనులు కానీ ఏమైనా అయితే కాబట్టి మీరు కాంగ్రెస్ వాళ్ళు ఈసారి మెన్కు చైర్మన్ ఇవ్వాలి. అదేవిధంగా
మేము కూడా ఈ తాండూరు అభివృద్ధికి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 12 మంది కౌన్సిలర్లు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాండూరు అభివృద్ధి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరొకసారి దారాసింగ్ గారికి చెప్తున్నా, నోరు జారకు దారాసింగ్ ప్లీజ్. మేము నోరు తెరిస్తే నీకంటే కంపు మాట్లాడేటోళ్ళం కాబట్టి అదుపులో ఉండి మాట్లాడాలి. ఇంకోటి జిల్లా ఎస్పీ గారు, జిల్లా ఎన్నికల అధికారి నిన్న జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి అక్కడ ఉన్న అధికారులకు, అక్కడ ఉన్న పోలీసు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి తీర్పు తాండూరు 36 వాళ్ళ ప్రజలు ఇచ్చిన తీర్పుకు అందరం శిరస వహిస్తున్నాము. ఓడిన వారు ఏ విధంగా బాధపడద్దు, గెలిచిన వారు గెలిచి ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తీర్చుకోవాలని ముందుగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు గెలిచిన వారికి. అదేవిధంగా నిన్న ఏదైతే జరిగిందో 36 వార్డుల కౌంటింగ్ అయిపోతున్న రాష్ట్రంలో ఎమ్మెల్యే గారు అప్రజాస్వామికంగా కౌంటింగ్ హాల్కి వెళ్ళి దౌర్జన్యానికి, ఎందుకంటే ఆ 9వ వార్డు మీదే దీపా నరసింహ గారు మీరు కౌంటింగ్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆపినారు. అక్కడ ఎందుకు నుంచి ఆపినో తెలియదు. ఎమ్మెల్యే గారు అనుచరులు పోయి అక్కడ హంగామా చేసిండు. దానికి మా మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పైలట్ రెడ్డి గారు వచ్చి అది ఆపకుంటే అది కూడా కాంగ్రెస్ వల్ల అరాచకం అని ఆ ఓటు కూడా వాళ్ళ లెక్కలు వేసుకుంటుంది. మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఆపినందుకే అది రిజల్ట్ బయటకు తీసుకొచ్చింది. దాన్ని దీపా నరసింహ గారు రిజల్ట్ చెప్పిండు. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాము వార్డ్ నెంబర్ 10లో చైర్మన్ క్యాండిడేట్ కానీ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన పైలట్ రోహిత్ రెడ్డి గారు ఆ 36 వార్డు నుంచి వార్డ్ నెంబర్ 10 పైన పెట్టిన 10 పైన పెట్టి నన్ను ఫోకస్ చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నం చేసిండు. అయినా నేను ఆ వార్డ్ నెంబర్ 10 ప్రజలకు చెప్పుకుంటున్నా, మీ తీర్పు నేను శిరస వహిస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో పైలట్ రోహిత్ రెడ్డి గారు ఎంబడి ఉంటాము, ఆయన ఎంబడి ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటాము. అందుబాటులో ఉండి ప్రజలకు ఏ పని వచ్చినా పైలట్ రోహిత్ రెడ్డి గారు కానీ. అసలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడారో ఓసారి చూద్దాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకందరికీ ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాండూరులో ఎన్నికలు సహజంగా ఎక్కడ కూడా ఏమి చెదురుముదురు సంఘటన లేకుండా మొన్ననే ప్రశాంతంగా జరిగినాయి. మరి ఈరోజు కూడా ఉదయం నుంచి కౌంటింగ్ ప్రశాంతంగా దిగ్విజయంగా అధికారులు కానీ అటు పోలీసులు కానీ అందరూ ఓ మంచి పద్ధతిలో దిగ్విజయంగా చేయడం జరిగింది. దిగ్విజయంగా అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు గౌరవ తాండూరు శాసనసభ్యులు బుయ్యాని మనోహర్ రెడ్డి గారు వారి యొక్క ఆధ్వర్యంలో గౌరవప్రదమైన వ్యక్తులం ఒక 4 నుంచి 5 మంది మేము లోపలికి అయినాం. పోలీస్ పర్మిషన్ తోటే పోలీసులకు అడిగి అక్కడ డిఎస్పీ సిఐ గారు అందరు ఉన్నారు. ఒక 5 మందిని వారి వెంట మమ్మల్ని పంపించడం జరిగింది. లోపలికి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఏంటంటే మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి తాండూరు ప్రజలకు, మరి అధికారులకు, మరి గెలిచిన కౌన్సిలర్లకు, మరి పోలీసులకు మంచి వర్క్ చేసారు, మంచిగా చేసారు అని చెప్పి థ్యాంక్స్ చెప్దామనే ఉద్దేశంలో చక్కగా పోయి మీడియా పాయింట్ దగ్గర కూర్చొని పత్రికా సోదరుల సమక్షంలోనే మరి వాళ్ళకి చిన్న సమావేశం పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పి మేము బయటికి రావడం జరిగింది. ఇది మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులకు కూడా తెలుసు, మీరు కూడా అందరు అక్కడే ఉన్నారు. మీ సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నదో ఆ కౌంటింగ్ హాల్ మెట్లను కూడా తాకలే. మీడియా పాయింట్ నుంచి చక్కగా మాట్లాడి మరి మీడియా పాయింట్ నుంచే బయటికి రావడం జరిగింది. అంతలోనే మేము బయటికి వస్తుండగా మరి మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, పేరు పైలట్ రోహిత్ రెడ్డి, ఆ పైలట్ ఎగిరినట్లు ముఖమంతా వాచిపోయింది. మరి ఏందో డ్రగ్స్ తీసుకున్నాడా, మళ్ళీ గంజాయి తాగిండా, ఆయననా మళ్ళీ ఆయన బ్యాచా, ఏది అది పద్ధతి లేకుండా రౌడీజంగా ఆయన పోలీసు వాళ్ళు ఆయనకు అడిగితే నేను కూడా పోతా అంటే ఆయన గౌరవపదంగా సరే మాజీ ఎమ్మెల్యే ఉన్నారు అనే ఉద్దేశంతో ఆయనతో పాటు 4 లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. గేట్ లోపలికి వచ్చినాయి. గేట్ లోపలికి వచ్చిన తర్వాత లోపలికి వచ్చి మిగతా వాళ్ళని కూడా ఓ 100 మంది గుండాలు ఆయనను తోలుకొని వచ్చిండు, రౌడీలు ఆయనే తోలుకొని వచ్చిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గుండా రౌడీలు అని ఆయన చెప్పడం, రోడ్ నుంచి బయటికి వెళ్తే గుండా రౌడీ తప్పితే వేరేదేం లేదు. ఆయన తోలుకొని వచ్చి గుండాలను గేట్ అవతల ఉన్న వాళ్ళను పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ గేట్ను లాక్కుంటా ఆ గేటు మీదకి వెళ్ళి ఒక వ్యక్తి చైర్మన్ అని డిక్లేర్ చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా గేట్ ఎక్కి దింకుతున్నాడు ఇవతల. అది విజన్స్లో మీ వీడియోలు మీరే తీసి పంపించినవి ఉన్నాయి.
మరి అటువంటి గుండాయిజం, అటువంటి లంగ లెక్కలు, దొంగ లెక్కలు చేసేది పైలట్ రోహిత్ రెడ్డి మరి వారి అనుచరులు. దాన్ని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు గుండాలు చేసిండ్రు, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గుండాయిజం చేసిండు, ఆయన 50 మంది గుండాలను తోలుకొని పోయిండు. ఎవరయ్యా గుండాలు? నీవు గుండాగిరి చేస్తున్నావు, నీవు అసలు తాగుబోతువు. నువ్వు ఏం పొద్దుల ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు. ఎందుకంటే నాకు 28 వస్తాయి 30 వస్తాయని ఆట ఆడిండు. ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు లేకుండా ఉన్నది. ఆయన వాస్తవం చెప్తున్నా, చెప్పు తీసుకొని కొట్టినా ఇంకా సిగ్గు రాలేదు. ఇంకా పిల్ల చేష్టలు, చిన్న పిల్లలు కూడా ఆ పద్ధతిలో చేయరు. హంగామా చేసుకుంటా హో 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 అనుకుంటా ఆ రౌడీజం మొత్తం ఆ వీడియోలు చూడండి. గౌరవ ఎమ్మెల్యే మంచిగా ఆయన మాట్లాడుకొని వెళ్ళిపోతుంటే ఆయన మీద దూచుకొని వస్తున్నాడు. పూర బండి మీద ఈయన కారుకు అడ్డంగా వస్తున్నాడు. మొత్తం దొంగ వచ్చినట్ల, ఒక రౌడీ వచ్చినట్ల. ఇది పద్ధతి మాజీ ఎమ్మెల్యేది? నేను గౌరవ ఎస్పీకి కానీ డిఎస్పీకి కానీ పోలీసు శాఖ వారికి చెప్తున్నా, ఇప్పటికిప్పుడే ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు ఎంట పోయిన వాళ్ళను, మరి రోహిత్ రెడ్డి ఎంట ఉన్న వాళ్ళను అందరినీ నార్కోటిక్ టెస్ట్ చేపియండి. ఎవడు మందు తాగిండు, ఎవడు డ్రగ్స్ తాగిండు, ఎవడు ఏం చేసిండు అనేది బయటపడుతుంది. కాబట్టి పోలీసు వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇమీడియట్ ఇటువంటి దొంగలను వాస్తవ పరిస్థితి ఏంటంటే బయటికి తీసుకొచ్చి పబ్లిక్ ప్రచారం చేస్తేనే తెలుస్తుంది ఈ దొంగ లెక్కలు. మాటికి ముందు ఎప్పుడు కూడా నోరు తెసిన రోహిత్ రెడ్డి మాట్లాడేది ఒక్కటే, రౌడీలు దొంగలు, కాంగ్రెస్లు రౌడీలు గుండాలు. ఎవరయ్యా గుండాలు రౌడీలు? నీవు రౌడీవి, నీవు గుండావు, నీవు పిల్ల చేస్తలేక చేస్తున్నావు. ఒక మాజీ ఎమ్మెల్యేవు 10 మందిలో ప్రవర్తనగా ఎట్లా ఉండాలి అనేది నీకు తెలియదు. తెలివిలేని నీవు మాట్లాడుతున్నావు. మరి కాంగ్రెస్ వాళ్ళని ఈరోజు కాదంటావా? ఆ రోజు నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంటే ఉన్న రౌడీలు గుండాలు అంటున్నారే, ఆ రోజు నీకు గుండాలు రౌడీలు కనిపించలేరా? వాళ్ళే కదా నీకు భిక్ష పెట్టి గెలిపించింది. మరి ఆ రోజు తెలియదు వీళ్ళు రౌడీలు గుండాలు అనేది. మళ్ళీ ఈరోజు రౌడీలు గుండాలు కనిపిస్తున్నా నీకు. కాబట్టి మేము ఒకటే కోరేది, హెచ్చరిస్తున్నాం. నీకు సుమ బాధ్యతగా ఉన్నా, నీవు ఒక మాజీ ఎమ్మెల్యే, పార్టీని నడిపిస్తున్నావు, నీకు చేత కాదు. ఆ ఎంట ఎవరు మా డాక్టర్ సాబ్ సంపత్ సార్ వచ్చినందుకు ఈ 10-12 సీట్లు వచ్చినాయి. నీకు ముఖం ఉంది. తాండు రోజులు లేకుండా నీకు కర్రు కాచి వాత పెడుతుండ్రి. ఆ సంపత్ వల్లనే ఈ 10-12 సీట్లు గెలిచినావు. ఆ సంపత్ రాకపోతే నీకు ముఖమే ఉండకుండా ఇక్కడ మరి తాండూరుకు మళ్ళీ ఏదో దుబాయ్, ఎక్కడ ఉన్నావంటే దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియానో మరి ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా ఆ దొంగతనం చేయడానికి ఈడ సరిపోకొచ్చిందని ఆడ దొంగతనం చేయడానికి నేను గన్లు దోవుతున్నా, బంగారం గల్లు ఉంటున్నవే అక్కడే పంపించిన. నీకు ఇప్పటికి కూడా ఆ పని చేసుకుని రాజకీయంలో తాండూరుకు నీవు పనికిరావు. ఎందుకంటే నాన్ లోకల్ పరిగికెళ్ళి వచ్చిండు మనోహర్ రెడ్డి, అది చేస్తుండు ఇది చేస్తుండు కాదు. మనోహర్ రెడ్డి ఇండియా లోకల్. ఆ రోజే ఎలక్షన్లోనే నీకు తేల్చిపోయింది. ఆ రోజే చెప్పడం జరిగింది లోకల్ నాన్ లోకల్ ఎవరనేది. లోకల్ అనేది నువ్వు ఎక్కడి నుంచో పరిగికెళ్ళి వచ్చిందని చెప్పినప్పుడే నీకు ఓటర్ లిస్టులో పేరుంది. ఇక్కడ తాండూరు నుంచే శాంతినగర్ ఇల్లు ఉంది, అదంతా ప్రూఫ్ అయింది. అయినా మళ్ళీ లోకల్ కాదు పరిగికెళ్ళి వచ్చిండు అనేది చెప్పడానికి సిగ్గుచేయట్లేదా? నీకు ఆ రోజు ప్రజలు నీకు తరిమి కొట్టిర్రు, అయిపోయింది నీ పని. మరి దాని గురించి మాట్లాడొద్దు. ఇంకొకసారి కాంగ్రెస్ వాళ్ళ జోలికి వచ్చి రౌడీలు గుండాలు చేస్తే ఆ గుండాయిజం ఏం చేయాలనేది తర్వాత చూపిస్తాం నీకు. మేము దాని జోలికోం. రౌడీయిజం కాదు, గుండాయిజం కాదు. కాంగ్రెస్ పార్టీ శాంతికి పాటిస్తుంది, శాంతియుతంగా ఉంటుంది. గౌరవ ఎమ్మెల్యే ఏంటంటే అప్పటికి మొత్తం డిక్లేర్ అయింది. మాకు 19 సీట్లు వచ్చినాయి, మెజారిటీ సీట్లు మేము గెలుచుకున్నాం. అప్పటికి ఉన్నది 3 సీట్లు. 3 సీట్లు ఏంటంటే 6, 9, 24 అప్పటికే డిక్లేర్ అయింది మేము పోయి కన్నా ముందే. మిగిలింది 6, 9. మేము ఫ్రెష్ మీట్లో ఉన్నప్పుడే ఫ్రెష్ సోదరులు కూడా అందరు విన్నారు. 6వది డిక్లేర్ అయింది. ఇంకా మిగిలింది అయితే 9వది నడుస్తుండే. దాన్ని మేము జోలికే పోలేము. ఈరోజు తారుమారు చేయనికే రిజల్ట్ మెజార్టీ రాలేదంటే ఎక్కడ రాలేదు మెజార్టీ ఎప్పుడో అయిపోయింది. మెజార్టీ వచ్చిన తర్వాతనే మేము కౌంటింగ్ హాల్లోకి పోయినాం. ఆ కాంపౌండ్లకు, హాల్లో కాదు, కౌంటింగ్ కాంపౌండ్లకు పోయినాం. పోలీసు వాళ్ళని అడిగి, పోలీసు వాళ్ళ పరిమితోటి మీడియా పాయింట్ దగ్గరికి పోయినాం. మీడియా పాయింట్ వరకు పోయినాం. కానీ కౌంటింగ్ హాల్లో అడుగు కూడా పెట్టలే. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదతోటి మాట్లాడు. మరి ఆ తాగుబోతు పంచాయతీ, డ్రగ్స్ తాగుతున్నావా, మరి గంజాయి తాగుతున్నావా, అది బంద్ చేసి పబ్లిక్ లరా. లేదు నేను డ్రగ్స్ తాగి ఏదో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అయిపోతా అనేది చెప్పకుండా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. పత్రికా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ సాయంత్రం వేళ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిసినాయి అనుకున్నాం. చాలా సంతోషపడ్డాం కూడా. అటు అధికారులు కానీ, ఇటు అన్ని రాజకీయ పక్షాలు కానీ. చెదురుమదురు సంఘటనలు అనేవి ప్రతి ఎలక్షన్లో జరుగుతాయి, అవి కామన్. మినాయించి పూర్తి స్థాయిలో
ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిందని మేము భావిస్తున్నాం. ఈ క్రమంలో ఒక గంట కింద ముందు తెలిసిన సంగతి సోషల్ మీడియా ద్వారా తాండూరు ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి ఒక విషయాన్ని మేము ముందు పెట్టాలని చెప్పేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు పూర్తయిన వేళ సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఎన్నికల కేంద్రంలో ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గరికి బాధ్యత కలిగినటువంటి ఒక 3-4 వ్యక్తుల్ని తీసుకొని, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా పోలీసుల అనుమతితో. అంతలో వచ్చినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, దాంతోపాటు అందరు చూస్తూ ఉన్నారు వీడియోలలో, అరాచకం చేస్తూ గూండాలు, రౌడీలు అని చెప్తున్నారు కదా. అక్కడ మీరు వీడియోలో చూసినటువంటి వీడియోలలో చూడండి, ఒకరో మొహం ఎంతెంత లాభ అయినాయో, ఏ పరిస్థితులు వచ్చినాయో. ఈరోజు అల్లరి చేయడము నిజంగా కూడా చాలా బాధపడాల్సిన విషయం. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగింది, అసలు ఈ దానికి కారణం ఎవరు, ఇంత అల్లరికి అవసరమైందనే విషయాలను మా డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ గారు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు. మహాశివరాత్రి సందర్భంగా మున్సిపల్ శాఖ తరపున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం దగ్గర బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నూతన కౌన్సిలర్ నాగరం మల్లేశం, కౌన్సిలర్లు అంతారం కిరణ్, శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ హిందువులకు ఎంతో పవిత్రమైన మహాశివరాత్రి పండుగ సందర్భంగా తాండూరు పట్టణంలోని 36 వార్డులలో ఉన్న దేవాలయాల దగ్గర మున్సిపల్ శాఖ తరపున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పరిశుభ్రంగా ఉంచాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని కోరారు. పట్టణ హిందూ బంధువులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు తాండూరు మున్సిపల్ కార్యాలయంకి రావడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి హిందువుల పండుగ ఆరాధ్య దైవము మహాశివరాత్రి, మా శివయ్యది. రేపు 15 తారీఖు జాగరణం ఉంటుంది. అదేవిధంగా 16 తారీఖు ఒక్క పొద్దులు వదులుతారు. కాబట్టి ఈ 2 రోజులు తాండూరు పట్టణంలోని శివాలయాలు ఎక్కడున్నా కూడా శుచి శుభ్రత, అదే వార్డు 36 వార్డులు కూడా అంత క్లీన్గా చేసి 2 రోజులు నీళ్లు ఎక్కడ కూడా ఆపకుండా ప్రతి ఒక్కరికి హిందువులకు ముఖ్యంగా ఆరాధ్య దైవం అన్నటువంటి శివయ్య మహాశివరాత్రి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారిని, మేనేజర్ గారిని అందరినీ కోరడం జరిగింది. శుచి శుభ్రత ప్రతి వార్డులో ఉండాలి. గుడుల దగ్గర కూడా శుభ్రత ఉంచి, అదేవిధంగా మంచినీటి వ్యవస్థను కూడా 2 రోజులు కంటిన్యూగా ఇవ్వాలని చెప్పేసి మేము బీజేపీ పార్టీ తరఫున కోరడం జరిగింది. ఓం నమః శివాయ. ఈరోజు తాండూరు పట్టణ శాఖ, భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఈరోజు మున్సిపల్లో మరి మెమోరండం ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే మళ్ళీ తాండూరులో ఉన్నటువంటి శివాలయాల దగ్గర, గుళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర నీట్గా ఉంచాలి. మరి లైట్ల ఏర్పాటు, నీటి సౌకర్యం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మేము మేనేజర్ గారికి కోరడం జరిగింది. మరి వార్డ్ నెంబర్ 23 వాల్మీకి నగర్లో ఉన్నటువంటి శివాలయం దగ్గర కూడా ఏర్పాట్లు కూడా చెరువెంకటేశ్వర గుడికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నేను మేనేజర్ గారికి కోరడం జరిగింది. భారత్ మాతాకి జై. రేపు జరగబోయే శివరాత్రి ఉత్సవాల కోసము అందరం కూడా మేనేజర్ సార్కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తాండూరులో ఎక్కడ ఉన్న గుడిలలో, గుడి పక్కన వార్డులలో చిన్న చిన్న టెంపుల్స్ అయినా కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సార్ని కోరడం జరిగింది. అదేవిధంగా రేపు ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న గల్లీ నుంచి పోల్చుకుంటే సెంటర్ వరకు కూడా చూసుకుంటే మనము అందరూ భక్తితో, శ్రద్ధతో శివయ్యని కొలుసుకుంటుంటారు. కాబట్టి మనం ఏడ కూడా గలీజ్ లేకుండా నీట్గా పెట్టాలని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయమని ఆల్రెడీ వారు పనిలో ఉన్నారు. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. అందరికీ కూడా నమస్కారం. భారత్ మాతకి జై. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.